జనరల్ గా సినిమా ఎందుకు చూస్తాం మనం? ఒక ఎంటర్టైన్ అవడానికి. మనకున్న బాధలు కష్టాలు అన్ని పక్కన పెట్టేసి ఎంటర్టైన్ అవడానికి. అందులో కూడా అదే దరిద్రవరా. అంకుల్ పక్క తీసుకొచ్చి ఇప్పుడు చెప్పరా చిచ్చి చిచ్చి వరస్ట్ ఆ ఒక్క రీల్ చూసే నేను ఓకే బానే ఉందేమోలే సినిమా అనుకున్నాను రా ఒక్కటి చూసి. ఆఫర్ చేయమన్నావు నీకెలాగెత్తాను జాబ్ అన్నాను కానీ ఇగో నేను రేపు ఊర్లో ఉన్నాను, కొబ్బరికాయలు అట్టుపల్లి తెప్పించాడు చేత మొత్తం అంతా స్టార్ట్ చేశాడు. లిఫ్ట్ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ సార్ మే కమింగ్ సార్ అనుకున్నాను రూమ్ లోకి వెళ్ళి. వచ్చేసాం సరికొత్త రోతతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు రోత పేరే ఫ్యామిలీ స్టార్. ద తీసీ స్టార్. ఓకే సారీ ద తీసీ స్టార్. సుత్తి సినిమా సరికొత్తగా మాట్లాడుతున్నాం. టైటిల్ దాని కింద బ్రాకెట్స్ లో ద కొండ బై ముండా. చెప్పండి రా సినిమా చూసారా ఫ్యామిలీ స్టార్? అది రాడ్ స్టార్. మా ఫ్యామిలీతో అయితే చూడలేదు. లిటరల్ గా నేను ఈ వీడియో కోసం అని చూసాను ఆ సినిమా. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత సరైన కంబ్యాక్ ఇస్తున్నాడంటే ఎలాగ వస్తాడు? లైగర్ తర్వాతే కదా ఇది. మధ్యలో ఖుషి మర్చిపోయారు మీరు. ఎందుకంటే అది గుర్తుండాల్సిన సినిమా కాదు కానీ ఫస్ట్ 15 minutes చూసిన బానే ఉంది కదా, ఎందుకు అలాగా అందరూ ఫోన్లే వీడి మీద హేట్ రేట్ ఉంది కదా, విజయ్ దేవరకొండ మీద హేట్ రేట్ ఉంది కదా జనరల్ గా. సో ఆ బేస్ మీద సినిమా అంతా గుడిసిపోయిందిలే అనుకున్నాను. 15 నిమిషాల తర్వాత రా మై ఒపీనియన్స్ కంప్లీట్లీ రాంగ్ రా. యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ కంప్లీట్లీ రాంగ్ రా. అలా అనుకోకుండా ఉండుంటే బాగుండేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్ గా సినిమా ఎందుకు చూస్తాం మనం? ఒక ఎంటర్టైన్ అవడానికి. మనకున్న బాధలు కష్టాలు అన్ని పక్కన పెట్టేసి ఎంటర్టైన్ అవడానికి. అందులో కూడా అదే దరిద్రవరా. ఓకే ఓవర్ చేయొచ్చు కానీ మరీ అతి తగ్గకూడదని అనిపించింది. అదే కదా. వాళ్ళెవరో దిల్ రాజు ఏదో దేనికో అదే ప్రీమియర్స్ అవన్నీ అయినప్పుడు వెళ్ళి అడుగుతారు కదా ఏమండి సినిమా ఎలా ఉంది అది. అవునవును. ఫ్యామిలీ ఎవరో నాకు నిజంగా నేను ఆ ఒక్క రీల్ చూసే నేను ఓకే బానే ఉందేమోలే సినిమా అనుకున్నాను రా ఒక్కటి చూసి. ఫ్యామిలీకి నచ్చదేమో అని అనుకున్నాను నేను కూడా. ప్రమోషన్స్ పక్కన పెట్టే సినిమా అయిపోయిన తర్వాత దిల్ రాజు ఏదో మ్యాన్ఫ్లెక్ట్ చేసాడు అంతా ఓకే అయిపోయింది బానే అయిపోయింది. సీరియల్ అనుకున్నాం, సినిమా వచ్చింది రిలీజ్ అయిపోయింది, ఫ్రైడే రిలీజ్ అయిపోయింది. ఫ్రైడే సాటర్డే సండే వచ్చింది ఫ్లాప్ టాక్. ఇంక ఎలా చేద్దాం ఏంటి అంటే మీ ఇంట్లో ఎవరైతే కష్టపడుతున్నారో సింగిల్ పర్సన్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇస్తాం. ఎవడరా చెప్తాడు నేను నెలకి ఎంతే కష్టన్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఆదరించండి అని ఎవడు చెప్తాడు? ఎవడో ఒక అంకుల్ ఎవడరా చెప్పింది, ఎవడరా అసలు సినిమా బాగాలేదని ఎందుకురా చెప్తారు మీరు, అది కడుపులు కొట్టద్దురా సినిమా చాలా బాగుంది అరిసేస్తున్నాడు అంకుల్. ఒక ఆంటీ అయితే నీకు బుర్రా బుద్ధి ఉందా అమ్మా, మీరు ఎందుకు పనికి వస్తారు? అంకుల్ పక్క తీసుకొచ్చి ఇప్పుడు చెప్పరా చిచ్చి చిచ్చి వరస్ట్ అదేం సినిమా అన్న సెకండ్ హాఫ్ లేచి వెళ్ళిపోతున్నారు అన్న. మరి అక్కడ అలా చెప్పావండి టీవీలో కనిపిస్తాం. నేను ఒక ప్రాసెస్ లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఈ మూవీ డిబేట్ గురించి. ఇదే వద్దు సినిమా ప్రాసెస్ లేకుండా తీసారు, మళ్ళీ ప్రాసెస్ లో చెప్తే మనం మాట్లాడదాం. కలతలట్రా కుట్టినా కొడక వద్దురా అన్నట్లకి పెడతావు. మళ్ళీ వాడి గురించి ఒక చిన్న వన్ లైనర్ ఎలా ఉంటాడు అనగానే తిక్కుంటది పిచ్చుంటది ఎర్రుంటది ఉంటది అని చెప్పి డైలాగ్ ఇస్తుంటదిరా. ఎర్రనే వంచాలా ఏంటి అని. వీటన్నిటిని పెంచి మాయా ఎంట్రీ ఎలా ఉంటుందంటే ఒక లింక్ చేస్తే నోట్లో వరస్ట్ ఇంట్రడక్షన్ రా. ఎందుకు ఎగిరాడో కూడా అర్థం అవ్వలేదు తెలుసా అక్కడ. బ్యారికేడ్లు పెడతారు, ఎందుకు ఎగిరితాడో కూడా అర్థం కాదు. ఒరే వాడు పరిగెడతాడు బ్యారికేడ్లు దాటేటప్పుడు అర్థం ఉంది. పిల్లడు కార్లో వెళ్తున్నాడు రా, ఇలా ఎగరగానే పిల్లడు గోటి చూసి అల్లిపడేమనుకున్నాను నేను అని చూస్తున్నాడు గాలి. తర్వాత దగ్గరనే మైక్ బాక్సర్ ఉంటుంది, ఓకే బతికిచ్చాడులే అనుకున్నా. ఎందుకు సరదా ఎగిరిచాడు అంతే. మహేష్ బాబు అది రెఫరెన్స్. ఆ దోసి ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ భయ్యా మరి అంతే అర్థకూడదు. మిడిల్ క్లాస్ అయినా సరే బ్రో ఇట్స్ జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నట్టు మరి 3 చుక్కలు ఇట్లా అద్ది ఇట్లా తిప్పిసి దాన్ని పేపర్ లాగా అయితే తీయడం మా వల్ల అయితే కాదు. మా పెనాల మీద అయితే జరగవు. వాళ్ళు వదిన కూడా కామదేంగుతుంది రావు పని.
ఏంట్రా దానికంటే వీడికేమో సర్కిల్ వేసి ఇచ్చాడట, ఆడికేమో రెక్టాంగిల్ వేసి ఇస్తాడు, దానికి ఆ పాపకి రెక్టాంగిల్ వేసి ఇస్తాడట. చిన్నపిల్లలకు బూతులు రావు కానీ వచ్చింటే మాత్రం బాగానే సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసినోడు ఎరుపప్ప లేకపోతే చేసినోడు ఎరుపప్ప అనిపించింది. అరే మీరు ఇది గమనించారా, అక్కడ నుండి ఇప్పుడు సీన్స్ షిఫ్టింగ్ కూడా ఎలా ఉండదు తెలుసా? మిడిల్ క్లాస్ ఉల్లిపాయలకి వెళ్ళాడు, వచ్చి దోశలు వేసాడు, ఇక్కడేమో అన్ని తాగుతుంటే ఆ సర్లే వదినా చూసే వదినా అంటుంది. ఎంతైనా కట్టేస్తాడు బిల్లు మళ్ళా మళ్ళీ వెళ్ళి ఇచ్చేస్తుంటాడు బిల్లులు, ఎంతైనా కట్టేస్తాడు అన్నయ్య కోసం. ఆ బిల్లులు ఎలా కడుతున్నాడు అన్నదానికి జస్టిఫికేషన్ ఏం తెలుసా? ఇలాగా వీధుల్లో చిన్న చిన్న పంచాయతీలు వంటలా ఏంటి అని చెప్పి క్లియర్ చేస్తుంటాడు. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు పనులన్నీ. మిడిల్ క్లాస్ బతుకుల కోసం నీకేం తెలుసురా? మీరు పాయింట్ మిస్ అయిపోయారు. పెట్రోల్ బంక్ వెళ్ళి చెప్పకరా, పెట్రోల్ 23 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టిస్తాడు మాయ. అదే ఆడ ఆఫీస్కి వెళ్ళి రావడానికి రాగానే రాబోదు కదా వస్తాడు, ఆడు వస్తాడంటే 50 రూపాయలు తక్కువ కొట్టించాడు రా. అరే మరి అంత లేకగా ఎలా పెట్టాలి? సరే నమ్మచ్చు 50 రూపాయలు. ఉన్నాడు రా, దరిద్రంలో ఉన్నాడు. మరి అంత గట్టిగా దరిద్రంలో ఉన్నాడు రా. సినిమా చూసినా కూడా అదే అనుకుంటాం గురు, మేము కొట్టించుకుంటాం కానీ మరీ 23 రూపాయలు అయితే కొట్టించుకోం గురు, 50 రూపాయలు మరీ చూపించుకుంటున్నాం అన్నట్టు. సినిమాలో అడుగున ఎర్రపప్పు అయిపోతుంటాడు రా మన కొండన్న, ఎర్రకొండ అయిపోతాడు. దీని తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ బయటికి తీసుకెళ్తా చూసావా? అదో రాడ్ సీన్. బాబోయ్ ఏంటి ఒకటే మెల్లిగా మాట్లాడుతున్నావు, ఎన్ని ఉన్నాయి తెలుసా రాడ్ సీన్స్ సినిమాలోని? మళ్ళీ సార్ని పెళ్లి చేసుకోవాలంటే సార్ని ఒక్కనే లవ్ చేస్తే సరిపోదు, ఫ్యామిలీని కూడా లవ్ చేయాలి. జస్టిఫికేషన్ ఫర్ వాట్ హీ వాస్ డూయింగ్, లైక్ హౌ హీ ఈస్ ఆల్సో ఎర్నింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నట్టు, అపార్ట్ ఫ్రమ్ జాబ్. అది పక్కన పెట్టు, ఆ ఫైట్ అప్పుడే నీట్ గా ఎక్కడ ఏడేళ్ళలో వాస్తు గీత అన్ని సెట్ చేస్తాడు. బార్బెక్యూ మొత్తం నీళ్ళు పంపు రావాలని చెప్పి నీళ్లు గుద్దేస్తాడు భూమిలోకి, ఆ బకెట్ గుద్దేస్తాడు ఫస్ట్. సారీ బాబాయ్, కొబ్బరికే కొనలే అందుకే తలకే పగలగొట్టా. నేను ఎవరు పెచ్చగా పగలగొట్టుకో, పెచ్చగా గుద్దేసుకో గుమ్మం కేసు. ఎందుకన్నా అవన్నీ? అరే నిన్ను ఆర్కిటెక్ట్ గా ప్లాన్ గీయమన్నారు, ఇల్లు మొత్తం తాపీ మేస్ లా కట్టిమని చెప్పలేదు. ఎట్టి సినిమాలే కొట్టాలా ఏంటి, లోపల కూడా కొడతాం మనం. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో అలాగే లాగించాడు, ఓకే అనుకున్నాను రా. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే రివీల్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ లోని ఇది వీడి మీద థీసిస్ రాసింది అనేసి, లఫుట్ థీసిస్ రాసేసి ఇదంతా కాకుండా వీడు జాబ్ జాయిన్ అవుతాడు, వీడు బాస్ కూతురు అని చెప్పి అప్పుడు తెలుస్తుంది వీడికి. నాకు ఎక్కడదేమో తిరిగిపోయింది అంటే వీడు బాగా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు కదా, బాగా మిడిల్ క్లాస్ వాడిని బాగా ఇది చేసింది, ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది, ఫీల్ అవుతాడు కదా. ల్యాప్టాప్ చూడగానే జగపతి బాబు ముందు సీన్ ఏమీ లేదు, డైరెక్ట్ జగపతి బాబు వెళ్ళగానే నాకు జాబ్ కావాలి అనగానే నువ్వు జాబ్ లో జాయిన్ అయిపో అంటాడు. 2 సంవత్సరాలు అడ్వాన్స్ కావాలంటే చేస్తాడు. మంచి కన్స్ట్రక్షన్ సిఇఓ హెడ్ ఈడు వెళ్ళగానే గుర్తుపట్టారు, ఇందులో మర్చిపోతావు డబ్బులు ఐదంగా కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో ఈడు బీటెక్ లో చదువుకున్నప్పుడు మాయ ఈడు గ్రాడ్యుయేషన్ వచ్చాడు, క్యాంపస్ ఆఫర్ చేస్తే దే అన్నాడు. ఇప్పుడు ఆడేమో ఈడిని వద్దు అని చెప్పి ఈడు తిట్టుకున్నాడు జగత్ బాబుని. ఆడి ఫోటో ఈడు వాల్ పేపర్ మళ్ళీ లవడ తీరా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జగత్ బాబుకి ఆడి నచ్చాడా, నచ్చలేదు. నువ్వు ఆఫర్ చేయమన్నావు, నీకెలాగెత్తాను జాబ్ అన్నాను కానీ ఇగో నేను రేపు ఊర్లో ఉన్నాను, కొబ్బరికాయలు అట్టిపళ్ళు తెప్పించాడు చేత, మొత్తం అంతా స్టార్ట్ చేశాడు. లిఫ్ట్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ సార్ మే కమింగ్ సార్ అంటాడు. రూమ్ లోకి వెళ్ళి చెప్పు ఏంటి, నాకు అర్జెంట్ గా 2 ఏళ్ళ డబ్బులు కావాలి సార్ అంటాడు. ఎవడిస్తాడు రా నువ్వేనా చేస్తారా? నా బ్లడ్ అండ్ సోల్ పెట్టి చేసేస్తాను సార్ అని వెళ్ళి 1000cc బండి కొనేసి ఐఫోన్ కొనేసి వదిలికి ఐఫోన్లు కొనేసి దానికి ఎందుకు ఫోన్ చేయడం, నేను నీతో మాట్లాడడం ఇష్టం లేదు అన్నాడు. ఈడో ఫోన్ చేసి నేను ఎదుగో కొన్నాను, ఐఫోన్ స్టోర్ లో ఉన్నాను, యాపిల్ ఐపాడ్స్ కొంటున్నాను. అరే మొత్తం ఫ్యామిలీ రూపురేఖలు మొత్తం మార్చేస్తాడు రా. అది రాసిన బుక్ రీరైట్ చేయమని దానికి దమ్ముకేస్తాడు. పోనీ యాపిల్ వాడతాను, కనీసం ఫేస్ టైం చేశాడా? కక్కుర్తి వాట్సాప్ వీడియో కాల్ చేస్తాడు. వాట్సాప్. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవడో ఇంటికి వచ్చాడు, లేడీస్ ని బెదిరించాడు రా, ఆటో పంపిస్తాను వచ్చే అన్నాడు. ఓకే, సీన్ అక్కడతో బాగానే ఉంది. తర్వాత మా కొండను ఏం చేశాడు, మొత్తం ఫ్యామిలీని అందరినీ తీసుకుని వెళ్ళి ఆ విలన్ దగ్గర నించుంటాడు. పిల్లలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎడ్యుకేషన్ తీసుకెళ్ళినట్టు. పిల్లలకి మళ్ళీ అదే ట్రైనింగ్ అంటారా, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ నేర్పిస్తాడు.
ఇంటికి వచ్చి ఆడోళ్ళ దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడినా, ఆడోళ్ళ కోసం మాట్లాడినా సరే మీరు లైఫ్లో ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక లెసన్ చెప్తానని చెప్పి ఒక ఫైట్ ఆడ ముందే ఫైట్, మళ్ళీ లాస్ట్కి లేకి డైలాగ్ ఒకటి వేసాడు రా. ఆడు చెవు దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్పాడు ఆడు పిల్లల దగ్గర ఆడోళ్ళ గురించి మాట్లాడకూడదు అనేసి. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి నీకులా ఆటోలు పంపించడాలు ఉండవు, డైరెక్ట్ తొప్పలే. నాకు బుర్ర పాడైపోయిందిరా, ఇప్పుడే కదరా నీతి వాక్యాలు చెప్పావు, అప్పుడే అన్నీ తొప్పలాంటాడు. అప్పుడు రవిబాబు డైలాగ్ కట్ చేస్తారు, విన్నావా? ఏమన్నారు అనుకున్నావు? ఆతుల్లో నీతులు చెప్తున్నాడని చెప్పి అన్నాడు, విన్నారా? ఓ ప్రాజెక్ట్ కి వెళ్ళమంటారు కదరా, ఇప్పుడు సెకండ్ హాఫ్ యుఎస్ కి వెళ్ళమంటారు. ఎంత రాడ్ అంటే సీక్వెన్స్ అంతా కూడా యుఎస్ అది మ్యాన్షన్ కి వెళ్ళిపోయింది, వీడికి హోటల్ ఇచ్చారు. దాందేరా కంపెనీ దాందైనప్పుడు అది వెళ్ళాక వెళ్తాదిరా. అది సీఈఓలే ఓకే, నాకు ఎలా ఇస్తారు హోటల్ అని చెప్పేసి రోడ్డు మీద కూర్చుంటాడు. పోనీ అక్కడితో ఆగుతాడా అంటే ఎంత దరిద్రంగా ఉంటది అంటే, ఆఫీస్ లో లుంగి కట్టుకొని స్నానాలు చేసుకొని సూర్య నమస్కారాలు చేసేస్తాడు. ఎవడరా భరిస్తాడు అలాగా? అసలు ఎవడు భరిస్తాడు? కొట్టి తరిమి కొట్టి పంపించేస్తారు. రగ్గు తెచ్చుకొని అక్కడ పడుకునిపోతాడు కంపార్ట్మెంట్ లోని. ట్రైన్ రావడానికి లేట్ అయితే పడుకుని పోతారు కదా కింద, అలా పడుకుని పోతాడు. ఇల్లు అనుకుంటున్నాడా? ఆడి పనిచేసే ఆఫీస్ అనుకుంటున్నాడా? తీసుకెళ్ళడమే బొక్క. ఈ ఆర్కిటెక్ట్ పని మీద వెళ్ళాడా లేకపోతే క్లర్క్ పని మీద వెళ్ళాడా? క్లర్క్ అవన్నీ చేస్తారు. అరే సెకండ్ హాఫ్ లిటరలీ ఒక మిస్టర్ మజ్ను, ఒక తొలి ప్రేమ వరుణ్ తేజ్ గడిది, ఈ చిన్న మిక్స్. హీరోయిన్ అలుగుతా ఉంటాడు, లేదా హీరో కొంచెం గేర్ దప్పుతా ఉంటాడు, కానీ ప్రేమ చిన్న మిక్స్ ఎమోషన్ లో పెట్టేస్తాడు. జల్సాలని ఒకటి కొడతాడు కదా, ఇట్లా తిప్పి 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 గట్టి కింద కొట్టేస్తాడు. కొడతాడు కదా ఎమ్మెల్యే కొడుకుని కొట్టేదంటున్నావా? నువ్వు కొట్టే షార్ట్ మాట్లాడుతున్నావు. నేను కాన్సెప్ట్ అయితే దొబ్బుకొస్తాడు అనుకున్నాను తెలుసా. హీరోయిన్ ని మొత్తం ఒక వీడియో తీస్తూ ఉంటాడు. అది యాక్చువల్ గా మన తెలుగు సినిమాలో ఏంటంటే దొంగచాటుగా తీసాడు కాబట్టి హీరో ఎలాగైనా పసిగట్టేస్తాడు, హీరోయిన్ కొట్టేస్తాడు. దానికి చూపించారా మోల్ ఎక్కడ చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తాడు. డైరెక్ట్ మధ్యలో తొలి ప్రేమ సినిమాలోని దేనికి కొడతారా? నా బటన్ ఊడింది అని ఒక రీజన్ మీద కొడేస్తాడు. ఇందులో వెనకాల నేను ఉన్నాను, నన్ను తీసావు నువ్వు, నా పర్మిషన్ లేకుండా వీడియో తీసావు కొడేస్తారా? సినిమాలు వీడియో తీసాడు. నాకు ఆ బామ్మ బాగా చేసింది అనిపించింది రా సినిమాలో. ఇంకా బామ్మగారు చాలా బాగా చేశారు రా. అంటే ఆవిడ స్టడీగా కరెక్ట్ గా అంతే. ఆవిడ మర్యాద లేదురా. అరే ఆవిడకి ఎందుకు అదే మర్యాద లేకుండా మహేష్ బాబు చేస్తే ముచ్చటగా ఉంది, కొండను చేస్తే పెద్ద గుది బండలాగా ఉంది. అది రాస్తుంది కదా బుక్, పేరు చూసావా టైటిల్ అబ్బాయి అని? ద కొండ బై ముండ. వీళ్ళిద్దరు ఏదో పెళ్లికి వెళ్తారు కదా, ఎవరితో పెళ్లికి వెళ్తారు. పెళ్లికి వెళ్ళి అక్కడ ఏరోప్లేన్ లో కలిసిన ఆంటీతో సొల్లు చెప్తుంటాడు. ఏరోప్లేన్ లో కలిసిన ఆంటీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. ఆవిడ జగద్బాబు వైఫ్ ఏమో అనుకున్నాను తెలుసా నేను. విడిపోయారేమో ఇద్దరు అన్నట్టు అనుకున్నాను నేను. అదే ఏటు చెప్పలేదు. అన్లింక్స్ ఎక్కువ ఉన్నాయరా. ఇప్పుడు మనం లింక్ చేసాం అనుకో ఇంకా వరస్ట్ ఉంటుంది సినిమా. చూద్దాం అనుకున్నా కూడా చూడడం మానేస్తాడు. ఇప్పుడు మనం చెప్పిన దానికే చూడడం మానేస్తారు. అక్కడ చెప్పి డైలాగులు కూడా ఎలాగుంటాయంటే, చాదస్తమ్మ కూడా చెప్పినట్టు చెప్తాడు రా. పడిపోయినోడు, కాలు చేతులు పడిపోయినోడు వస్తాడు, దానికి మచ్చలు ఉన్నాయి. మాయా కట్ చేస్తే నేను షాక్. లాస్ట్ లో ఎమ్మెల్యే వస్తాడా, ఆడికి నడుము జారిపోయింది. ఓడి అమ్మ పంపిస్తే దీనికి సంబంధం అడిగేస్తాడు ఏంటో అనుకున్నాను నేను. ఆ ఎండింగే అసలు ఎండింగ్ అయితే నేను మా అమ్మని తీసుకొచ్చి స్కూల్లో చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి అదే పుస్తకాలు పంచడం ఆడలు గౌరవం ఇవ్వమని చెప్పినాడు. వాళ్ళ అమ్మమ్మని అంత మంది ముందు నీ అమ్మ చదవే ఆవిడ పక్కన నించోబెట్టి ఈడు కుర్చీలో కూర్చొని సొల్లేస్తాడు. బేసిక్ గా పరశురామ్ కి టెన్షన్ ఎక్కువ పెట్టారా. ఏదో మంచి సినిమా రాస్తాడు. సోలో ఎలా ఉంటది, బాగుంటది. తర్వాత గీతా గోవిందం ఓకే బానే ఉంది. సర్కార్ పాట బానే ఉంది. మంచి టైం ఇస్తే కుర్రాడు సూపర్. గీతా గోవిందం ఇప్పుడు అమ్మ దేవరకొండ కూడా యాక్టింగ్ వైజ్ గానీ చాలా బాగా తీసుకొచ్చాడు అనుకున్నాను రా. కానీ ఒకటే కాన్సెప్ట్ రా, వాడిని అసహించుకోవడం, ఈ బతిమాలడం, అదొకటే. పరశురామ్ సినిమాలో జనరల్ గా హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ ఉంటది. ఇప్పుడు నాకు పోకిరి సినిమాలో కూడా అందులో కామెడీ ఏముంటది, ఆ పిచ్చగల్ సీన్ ఎప్పుడు చూసినా అదే సీన్ ఉంటది. కానీ జనాలకు అదే నచ్చింది. గీతా గోవిందం అంతే, అదే సీన్ ఆడు అడుక్కోవడం, అది చెప్పడం అంతే. నిజం నాకు అదే అనిపిస్తుంది. కానీ హిట్ మంచి సినిమాలు తీస్తాడు, కానీ
ఈ కొందరికి అలా అదే అలవాటు పడిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే పరశురామ్ కూడా సజెషన్ కంటే మా అబ్జర్వేషన్ అనుకోవడమే బెటర్. వాళ్ళు విక్కీ తీసిన పాయింట్ సేమ్. ప్రతి ఇప్పుడు వరకు వచ్చిన సినిమాల్లో అయితే అబ్బాయి అమ్మాయిని చేదరించుకుంటాడు, లేకపోతే అమ్మాయి అబ్బాయిని చేదరించుకుంటాడు, ఇద్దరికిద్దరు మళ్ళీ మధ్యలో అడుక్కుంటారు, మళ్ళీ గొడవ పట్టి విడిపోతారు, మళ్ళీ కలిసిపోతారు. ఇదే సినిమా వేరే హీరో అయితే వేరేలా చూసేవారు సినిమాని. కొండను కాబట్టి విజయ్ దేవరకొండ కొన్న క్రేజ్ కి అదే ఆయన క్రేజ్ సినిమాలు చేస్తున్నారు. మెయిన్ థింగ్ విజయ్ దేవరకొండకి హేట్ రేట్ ఉంది, సినిమాలు కాదు. వాడు చేసుకుంది అదే హేట్ రేట్ ఉంది. సో దాని వల్ల ఏంటి సినిమాలు బ్యాడ్ అయిపోతున్నాయి అంతే. అక్కడ ఖుషి సినిమా చూస్తే ఖుషి ఆడు కాకుండా ఇంకోటి ఎవడు చేసినా బాగానే ఆడేస్తుంది. నీకు ఈ సినిమా అయినా సరే, ఈ ఫ్యామిలీ స్టార్ అయినా సరే, కొండను కాకపోయినా వేరే వాడు ఎవడైనా సరే ఆడేస్తుంది. విజయ్ దేవరకొండ ఎక్కపైన మంచి సినిమాలు నీకున్న ఫేమ్ కి స్టార్డమ్ కి మంచి సినిమాలు ఎంచుకుంటే చాలా బాగుంటది. నాకైతే అసలు పర్సన్ చేయడు, వేస్ట్ అండి పర్సన్ అని అనేసాడు డైరెక్ట్ ముఖం మీద ఇంటర్వ్యూలో. నా టైం వేస్ట్ చేసాడు, ఆయన టైం వేస్ట్ అయిందని. తప్పు కదన్నా. సరే ఏదైతేనే సినిమా బాగుండాలి, టీఎఫ్ఏ బాగుండాలి, డబ్బా కనెక్ట్ బాగుండాలి, లాస్ట్ కూడా బాగుండాలి. గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఈ వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేస్తుంటే కనుక ఒక లైక్ వేసుకోండి. అండ్ ఆల్సో 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం గైస్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ కంటెంట్ అంతా నచ్చుతున్నట్టయితే కనుక మీ వాట్సాప్ లోని, మీ ఇన్స్టాగ్రామ్ లోని లింక్ షేర్ చేయండి. సో దట్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. మన ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేద్దామని చెప్తున్నాను అంతే. ఓకేనా? అండ్ ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ముందుగా చెప్పినట్టు లైక్ అయితే చేసుకోండి గురు, అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చేసింది ఎవరిని ఉద్దేశించి కాదు, జనరల్ గా మా ఒపీనియన్ అది. ఇట్స్ పర్సనలీ ప్యూర్లీ మై ఒపీనియన్ అండ్ దినేష్ ఒపీనియన్ అండ్ వికాస్ ఒపీనియన్. మీకేమనిపించిందో ఆ సినిమా చూసి మీరు కూడా మాకు కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు. తిట్టాలనుకున్న తిట్టచ్చు, మాకు ప్రాబ్లం లేదు. కానీ లాస్ట్ లో మాత్రం ఆడికి సబ్స్క్రైబ్ చేయకండి ఎవడని.